మోడీ రాజకీయ వారసుడు అమిత్ షానే ప్రధాని మోడీ రాజకీయ వారసుడిగా ఎవరైతే బాగుంటుంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఆసక్తికర సర్వే. అమిత్ షాకు ఓటేసిన 29% మంది, యోగికి 20%, గడ్కరీకి 16% ఓట్లు అంటూ ఒకరిని చూస్తాను. ప్రధాని మోడీకి రాజకీయ వారసుడు ఎవరైనా దానిపైన బీజేపీలోని కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎవరనేటువంటి ఆసక్తికర సర్వే చేసింది. ప్రధాని మోడీకి రాజకీయ వారసుడు ఎవరైనా అభిప్రాయం సేకరించింది. ఆ సర్వేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు 29% ఓటేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 20% మంది, నితిన్ గడ్కరీని 16% మంది కోరుకున్నారు. కాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 25 మధ్యకాలం నిర్వహించామని తెలిపింది. 2014-19 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నదని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి ఇది మోడీ తర్వాత అంత క్రేజ్ ఉన్న నాయకుడు అమిత్ షా. వాస్తవం చెప్పాలంటే మోడీ రాజకీయ వారసుడు అమిత్ షానే ప్రధాని మోడీ రాజకీయ వారసుడిగా ఎవరైతే బాగుంటుంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఆసక్తికర సర్వే. అమిత్ షాకు ఓటేసిన 29% మంది, యోగికి 20%, గడ్కరీకి 16% ఓట్లు అంటూ ఒకరిని చూస్తాను. ప్రధాని మోడీకి రాజకీయ వారసుడు ఎవరైనా దానిపైన బీజేపీలోని కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎవరనేటువంటి ఆసక్తికర సర్వే చేసింది. ప్రధాని మోడీకి రాజకీయ వారసుడు ఎవరైనా అభిప్రాయం సేకరించింది. ఆ సర్వేలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు 29% ఓటేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 20% మంది, నితిన్ గడ్కరీని 16% మంది కోరుకున్నారు. కాగా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేను 2023 డిసెంబర్ 15 నుంచి 2024 జనవరి 25 మధ్యకాలం నిర్వహించామని తెలిపింది. 2014-19 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నదని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. సో మొత్తానికి ఇది మోడీ తర్వాత అంత క్రేజ్ ఉన్న నాయకుడు అమిత్ షా. వాస్తవం చెప్పాలంటే